ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి. నా పేరు కంచర్ల లక్ష్మి. గుడి చాలా బాగా ఉంది. యూట్యూబ్ లో చూసే చూడడానికని వచ్చాము. చూసినాక చాలా బాగా అనిపించింది. వేరే రాష్ట్రాలకు పోయి చూడలేని శివలింగాలని కూడా ఇక్కడ మనం చూడగలిగాము. చాలా బాగుంది. ముందు ముందు కూడా ఇంకా డెవలప్ కావాలని కోరుకుంటున్నాం. ఓం శ్రీ पुण्यलिंगेश्वर स्वामिये नमः। ओम नमः शिवाय। मेरा नाम प्रमोद कुमार यादव है। यहाँ आने के बाद हमें बहुत अच्छा फील हुआ। सबसे पहले हम आए तो गणेश जी का दर्शन हुआ। गणेश जी के दर्शन के बाद 12 ज्योतिर्लिंग जो है एक जगह पे नहीं मिलता, लेकिन यहाँ पे 12 ज्योतिर्लिंग का हम दर्शन किए। हमें बहुत अच्छा लगा। हम अपने पूरे फैमिली के साथ आए हैं यहाँ पे। उसके बाद यहाँ गौ माता भी है, उनका भी दर्शन किए। हम दर्शन करने के बाद हम यहाँ लास्ट में इधर आए, ये गंगा जल अभिषेक किए। इससे भी बहुत हमें महसूस फील हुआ। बहुत अच्छा लगा यहाँ पे आने के बाद। थैंक यू। ओम श्री पुण्यलिंगेश्वर स्वामिये नमः। నా పేరు సంతోష. నేను అల్మాస్గూడ నుంచి వచ్చాము. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ లో చూసి ఈ టెంపుల్ ఇక్కడ ఉందని వచ్చాము. 12 లింగాలు ఒకే దగ్గర ఉండడం చాలా బాగుంది. ముందల ప్రాసెస్ ఏంటంటే గుడి ముందుల కాళ్ళు కడుక్కున్న పద్ధతి గాని చాలా బాగుందండి టెంపుల్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః। ఓం నమ శివాయ. నా పేరు గోపి కోయడ్ అండి. మేము ముంబై గోరేగాంలో ఉంటాం. ఇక్కడ మా ఊరు వచ్చేసి ఇక్కడ తంగడపల్లి విలేజ్. మేము ఇన్స్టాగ్రామ్ లో 12 జ్యోతిర్లింగాల గుడి ఉందని మాకు తెలవడం వల్ల గుడి దర్శించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. గుడి దర్శనం మంచిగా సజావుగా మంచిగా జరిగింది. ఇక్కడ వాతావరణం చాలా మంచిగా ఉందండి. 12 జ్యోతిర్లింగాలను చూసినాం, చాలా మంచిగా అనిపించింది మాకు కూడా. ఇన్స్టాగ్రామ్ లో చూసాం కానీ రియల్ గా వచ్చి చూసాం, మంచిగా అనిపించింది, సంతోషంగా. గుడి దర్శనం చేసుకున్నాం మంచిగా. అందరు వచ్చి గుడికి దర్శనం చేసుకోవాలని అందరినీ కోరుతున్నాం. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః। నా పేరు నాగరాణి. మేము వెల్మెడ్ నుంచి వచ్చామండి. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి దేవస్థానం చూడాలని చాలా రోజుల నుంచి అనిపించింది. చాలా మంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మాకు కూడా ఇంత దగ్గర ఉండి మేమెందుకు వెళ్ళొద్దు అని అనిపించింది. అందుకే మేము వచ్చి ఇక్కడ చూసినాము. పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకున్నాము. మంచిగా అనిపించింది. ఇక్కడ గోశాల ఉంది, ఇక్కడ దర్శించుకున్నాం, బాగుంది. ఇక్కడ ఎక్కడ పోయినా జ్యోతిర్లింగాలకి అభిషేకం చేసుకునే అవకాశం ఉండదు. ఇక్కడ అవకాశం ఉంది. మాకు మంచిగా అనిపించింది. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః। ఓం నమ శివాయ. నా పేరు స్వాతి. మేము పిలాయిపల్లి గ్రామం నుండి వచ్చాము. చౌటుప్పల్ దగ్గర ఉన్న మన 12 జ్యోతిర్లింగాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. మన ముందుగా రాగానే గణేశ స్వామి, అమ్మవారు, 12 జ్యోతిర్లింగాల దర్శనం చాలా అద్భుతంగా ఉంది. అక్కడి నుండి బయటికి రాగానే గోశాల, గోమాత దర్శనం చాలా బాగా జరిగింది. అక్కడి నుంచి కొంచెం బ్యాక్ రాగానే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేయడం జరిగింది. మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇలాంటి అభిషేకం మాకు దొరకడం చాలా అదృష్టం భావిస్తున్నాము. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః। ఓం నమ శివాయ. మాది తాళసింగారం గ్రామం. మా అక్క మా బావ పెళ్లి రోజు సందర్భంగా గుడి దగ్గరికి వచ్చాము. మాకు ఇక్కడ చాలా సంతోషంగా ఉంది. ఎన్ని రోజుల నుంచి రావాలనుకుంటున్నాం కానీ రాలేకపోయినాము. అందుకు ఈ రోజు అయితే వచ్చాము. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ లింగాలు ఇవన్నీ చూశాక చాలా సంతోషంగా అనిపించింది. జ్యోతిర్లింగాల దర్శనం చేసుకున్నాము. ఇక్కడ గోమాతలకు తినబెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః। ఓం శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు మౌనిక. మేము నల్గొండ నుంచి వచ్చినాం. మాకు చాలా మంది చెప్పారు పుణ్యలింగేశ్వర స్వామి గురించి, కానీ రాలేకపోయినాం. ఈ రోజు మా అన్నయ్య పెళ్లి రోజు సందర్భంగా ఈ రోజు కుదిరింది. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది. కాలు కడుక్కునే విధానం, బొట్టు పెట్టే విధానం అన్ని చాలా బాగున్నాయి. ఎక్కడెక్కడో పోలేక మనము అన్ని ఒకే చోట ఇక్కడ చూస్తున్నాం 12 జ్యోతిర్లింగాలని. చాలా సంతోషంగా ఉంది. గోశాలకు బాగుంది. 12 జ్యోతిర్లింగాలు అభిషేకాలు చేయించినాం. చాలా సంతోషంగా అనిపించింది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః। హాయ్
friends, my name is Sushmita. I am from Hyderabad. Today I am here, Punya Lingeshwara Swami. This is a wonderful temple and we can also see this is a beautiful temple. 12 లింగాలు ఉంటాయి. ఇక్కడ మనకి ఎంతో స్పేషియస్ ప్లేస్ ఉంది. ఇక్కడ మనకి ఫ్రీ దర్శనాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కొత్తగా కట్టారు. మేము టీవీలో యాడ్స్ వీడియోస్ చూసి దాని ద్వారా ఇక్కడికి వచ్చాము. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. థ్యాంక్ యూ. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. పుణ్యలింగేశ్వర స్వామియే నమః. నా పేరు లక్ష్మి. నేను బోరబండ గాయత్రి నగర్ నుండి వచ్చాను. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ అందరూ మంచిగా చేస్తున్నారు. లింగాలు, జ్యోతిలింగాలు చాలా బాగా ఉన్నాయి. అభిషేకాలు కూడా చాలా చేసుకోవచ్చు మంచిగా. నాకు చాలా మంచిగా అనిపించింది ఇక్కడ వచ్చినాక. అందరు వచ్చి ఇక్కడ అన్ని చేసుకోవచ్చు, అన్ని పూజలు. హర హర మహాదేవ శంభో శంకర్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. మా పేరు మాధవి. మేము వెల్లినేడు నుంచి వచ్చాము. ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి ఉందని మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము. చాలా డేస్ నుంచి అనుకున్నాం ఇక్కడికి వద్దామని, బట్ కుదరక ఈ రోజు కుదిరింది. ఇక్కడ కాళ్ళు కడుక్కోవడము స్టార్టింగ్ లో చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ గోశాల కూడా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఎక్కడెక్కడో 12 జ్యోతిర్లింగాలను ఎక్కడెక్కడో తిరగాల్సిన అవసరం లేదు. శ్రీ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి దగ్గర 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అభిషేకం చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం పుణ్యలింగేశ్వర స్వామి. మేము గట్టుపల్లి మండలం నుంచి వచ్చినాం. మేము ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాము. ఇంటర్ నుంచి చూసే చాలా బాగుంది. అర్చన చేయించుకునే కాడ డబ్బులు లేవు, ఏం లేవు. ఒకటే దగ్గర 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోగలుగుతున్నాం. మేము ఎక్కడ పోయి చూసిన దానికంటే ఇక్కడ చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. ఇక్కడ అన్ని విధాల అన్ని సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఈ రోజు మా కోడలు బర్త్డే సందర్భంగా మేము ఈ చౌటుపల పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి రావడం జరిగింది. పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి ఇంకోసారి కూడా మేము మళ్ళా వస్తాము. చాలా మంచిగా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శ్రీ పుణ్యలింగేశ్వరాయ నమః. నా పేరు రాజశేఖర్. మేము ఇబ్రహీంపట్నం నుండి వస్తున్నాము. మేము ఇది ఇన్స్టా రీల్స్ లో చూడడం జరిగింది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లేస్ ని చౌటుపల్లిలో ఉన్న మన పుణ్యలింగేశ్వర స్వామి టెంపుల్ ని చూసి తరించాలని కోరుకుంటున్నాను. మనం ప్రతి జ్యోతిర్లింగానికి పర్సనల్ గా వెళ్ళలేము. ఏం వెళ్ళినా మనకు నియర్ బై ఉన్న శ్రీశైలం ఇవి మాత్రమే పుణ్యక్షేత్రాలు వెళ్ళగలుగుతాము. ఇప్పుడు అన్ని ఒకే చోట ఉండడం చాలా ఆనందంగా అనిపించింది. చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. తదుపరి నెక్స్ట్ మనము గోశాలకు వెళ్ళాము. అక్కడ మనం సకల దేవతల నిలయమైన గోశాలని సందర్శించడం, వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం జ్యోతిర్లింగానికి 1 month పూజలు చేయించాం. మంచిగా అనిపించింది. ఇప్పుడు సెకండ్ టైం నేను రావడం. అలాగే మనము మన చేతుల మీదుగా 12 జ్యోతిర్లింగాలకి అభిషేకం చేయడం కూడా జరుగుతుంది ఇక్కడ. ఇది మన పూర్వజన్మ సుకృతం అనే అనుకోవాలి. ఇది కల్పించిన మన యాజమాన్యానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి. నా పేరు వచ్చేసి సుధాకర్. మా విలేజ్ వచ్చేసి మంచాల్. 12 జ్యోతిర్లింగాల గురించి యూట్యూబ్ లో నేను తెలుసుకున్నా కాబట్టి అందుకోసం ఈ రోజు ఇక్కడ మేము దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ మెయింటెనెన్స్ కానీ ఏదైనా కానీ అన్ని చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. అదే విధంగా గోశాలకు సంబంధించిన ఇట్లా మనకు చాలా మంచిగా అనిపిస్తుంది. అది 12 జ్యోతిర్లింగాలు చూడడానికి మనము భారతదేశం మొత్తం తిరిగినా కానీ ఈ చౌటుపల్లిలో ఉంది కాబట్టి మనం ఎక్కడ తిరగని అవసరం లేదు. ఈ చౌటుపల్లి విలేజ్ కి వచ్చేసి మనము ఈ 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం చాలా చాలా బాగా సంతోషంగా 12 లింగాలకి ఇట్లా అభిషేకం చేయడం జరిగింది. అభిషేకం చేయడానికి ఇట్లా క్యూ లైన్ కూడా లేదు, ఎలాంటి లేదు. మంచిగా చాలా ప్రశాంతంగా ఉంది. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః.